మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. పులివెందుల అభివృద్ధికి కృషి చేసి నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 ఇస్తున్నారని చెప్పారు. వైసీపీ బలోపేతానికి మాత్రమే తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేయలేదు ఈ కార్యక్రమాన్ని, చేతులు ఎత్తేసినారు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకొని దత్తత తీసుకొని స్కీమ్ చేస్తారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి అన్నదాత సుఖీభవ. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినారు, కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో కలిపి రైతులకు 13,500 ఇస్తున్నారు, 6,000 కలిపి. మేము అధికారంలోకి వస్తే అది కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాక 20,000 అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినారు? ఒక్క సంవత్సరం ఇవ్వలే, 20,000 రైతులకు మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చేది 5 ఏళ్లలో ₹1,00,000 రావాలా, 5-2 లక్షల రూపాయలు రావాలా రైతుకు. మొదటి సంవత్సరం ఎగిరిపోయిందా? 20,000 పోయింది.